5 కోట్ల మందిని నేరుగా టచ్ చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ అన్నారు. ప్రతి గడపకు వెళ్లి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించిందని వైఎస్ జగన్ ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సంస్కర్తల అణగారిన వర్గాలను చెయ్యి అందించి పైకి తీసుకొచ్చారని, మొక్కవోని దీక్ష నిబద్ధత వల్లే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇక అవన్నీ జగన్లో చూశానని, వైసీపీ పేదల పక్షమని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని ఇచ్చారని సజ్జల తెలిపారు. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఇన్నాళ్లు సంక్షేమాన్ని చూపించాం, ఇప్పుడు సంచలనాలను చూపిస్తామంటూ హెచ్చరించారు సజ్జల రామకృష్ణ. నా మైనారిటీ గుండె మీద చేసుకొని కాలర్ ఎగరేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరక్క ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చాయి. దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ, దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ఒక ధీమా వాళ్ళకు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏదైతే చెప్తున్నారో అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. మేము దేవుడుగా భావించే అంబేద్కర్ అది ఎప్పుడు జనసమ్మర్దంతో బాగా ఉండాలి. రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చినా అది ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉండాలి. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోయేట్టు మనం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేశారు తప్ప అక్కడి నుంచి తీసైతే పక్కన పెట్టాల. అది ప్రభుత్వమే చేపట్టింది. మనకున్న అంత దీంట్లో కూడా చేపట్టి పూర్తి చేయాలనుకున్నారు, పూర్తి చేశారు. సో దాంట్లో ఏం కనిపిస్తుంది, ఆయన ఎంత సిన్సియర్గా నిబద్ధతతో దాని గురించి ఆలోచించారనేది అది కనపడుతుంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు వైపు నుంచి ఏం కనిపిస్తుంది, రాగానే దానికి ఎట్లా ముసుగు వేసేయాలి, దాన్ని అక్కడి నుంచి కనపడకుండా ఎట్లా చేయాలనే ఆలోచన ఆందోళనలో కనపడుతుంది. దానికోసమే ఇంతకుముందు అన్నట్టు ఒకటి చీకట్లో పోయి వాళ్ళే గూండాల్లాగా పోయి పగలగొట్టాలని చూశారు. ఈ మధ్య ఫోటోలు చూశాను, మొత్తం గాలికి వదిలేశారు, చెత్త చెదారం అంతా పడి ఉంది. వాళ్ళ ఫేక్ దాన్ని మనం ఫేక్ చేయలేము, మన వల్ల కాదు. 100 కోట్లు 1000 కోట్లు దాని మీద పెట్టి అతను పెట్టుబడి ఎంత దాని మీద పెడతాడు చంద్రబాబు నాయుడు, మనం చేయలేము. మనది ఆర్గానిక్, మనది రియల్. మన కోసం ఎవరైతే నిలబడుతున్నారో పార్టీ కోసం అందరూ రెడీగా ఉన్నారు. ఓన్లీ వీళ్ళ మధ్య కనెక్టివిటీ లేదు, కోఆర్డినేషన్ లేదు. ఇంతకంటే పెద్ద సైన్యం అక్కర్లా. జనం మధ్య ఉండడమే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం దుష్టపాలన ఎండగట్టడానికి అవసరమైన ఏమున్నా కూడా వాటిని ఎత్తి చూపడం, మనం అందరం కలిసికట్టుగా ఒకే తాటి మీద నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్గా గతంలో కంటే మెరుగైన ఘన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాంట్లోకి రావాలి. అది చారిత్రక ఆవశ్యకత. అలాగే వచ్చిన తర్వాత ఈసారి ఎవరిని వదిలిపెట్టమనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి. ఈసారి నేను ఇంతకుముందు అన్నాను, ఈసారి కొంచెం రాజకీయంగా కూడా ఆలోచిద్దామని. ఇంతకుముందు ఆలోచించారు, ఆయన కేవలం సంస్కర్తలాగా ఉన్నాడు. ఈసారి రాజకీయంగా కూడా ఆలోచిద్దాం. మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాదు, మన వాళ్ళని ఇబ్బందిని పెట్టిన వాళ్ళను ఆ ఇబ్బంది ఎట్లుంటుంది అనేది రెండింతలుగా వాళ్ళకు చూపించే కార్యక్రమం కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. గుండె మీద చేసుకొని కాలర్ ఎగరేసి మరీ చెప్పగలుగుతున్నాం.